ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. విరులలో ఉభయ దేవేరి సమేత మలయప్ప స్వామి అనుగ్రహం. తిరుమలలో వైభవపేతంగా పుష్పయాగ మహోత్సవం. కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా శ్రీ దక్షిణామూర్తి హోమం. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు. తిరుచానూరులో సిరుల తల్లి కుసుమ సోయగం. పుష్పయాగ మహోత్సవంలో పులకించిన భక్తజనం. తిరుపతిలో ఈ నెల 20వ తేదీన కార్తీక దీపోత్సవం. ఉత్సవ సన్నాహాలను పరిశీలించిన టీటీడీ జేఈఓ. తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీవారి పుష్పయాగ మహోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో శ్రీవారి ఆలయంలో నిర్వహించిన పుష్పయాగ మహోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అశేష భక్తకోటి అలౌకికమైన ఆధ్యాత్మిక అనుభూతులతో ఆనందపరవశులయ్యారు. శ్రీవారి పాదాలను స్పృశించిన పూబాలలు తమ జన్మను ధన్యం చేసుకున్నాయి. సుగంధాలను వెదజల్లే కుసుమాలు కోనేటి రాయిని సేవలో పరవశించాయి. శేషగిరి సుందరుడు, సప్తగిరీసుడు, శ్రీ వెంకటేశ్వరుడు ఇరు దేవేరులతో కూడి విరులలో పరిమళించిన అద్భుత శుభక్షణాలు అశేష భక్తకోటికి ఆనందనందన ఆధ్యాత్మిక వరాలు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు కొలువు తీరిన తిరుమల క్షేత్రాన్ని పుష్పమండపమని వేణోళ్ల నొక్కి వక్కాణించారు ఆ శ్రీహరి భక్తాగ్రేసరులు. ఈ నేపథ్యంలో ఆదివారం శ్రీవారికి నిర్వహించిన పుష్పయాగ మహోత్సవంతో సప్తగిరులు ఉత్సవ సుగంధాలతో పరిమళించాయి. కార్తీక మాసం శ్రవణ నక్షత్రం శుభవేళ శ్రీవారి ఆలయంలోని మండపంలో చూడ చక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామివారిని వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. తర్వాత తులసి, మరువం, దవనం తదితర పత్రాలు, మల్లెలు, జాజులు, గులాబీ, కలువ పూలు, సంపెంగ తదితర పుష్పాలతో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి భక్తిరసభరితంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. పూజలందరూ చేసేది పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. మొదల శ్రీ సతి చేతి మోహన కమలమే, మొదల నీకెప్పుడును పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. గుదిగొన మిమ్మిద్దరి కూడించే మరువిరులు, గుదిగి పూజించిన పుష్పయాగము. పొదిగి పూజించిన పుష్పయాగము, పూజలందరూ చేసేది పుష్పయాగము. ఆజీనర్జునుడు చేసినది పుష్పయాగము. ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించారు. స్నానపీఠంపై స్వామి అమ్మవార్ల ఉత్సవాలను కొలువు తీర్చిన అర్చకులు
విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర కైంకర్యాలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో సహస్రధారల సమన్వితంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మెడలలోన పరమాత్ముడు వాడే, తట్టు పునుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, తట్టు పుణుగుల నూనె తగనిండానంటుకుని గట్టిగా కస్తూరి అట కలివెట్టి, ముట్టులేని పల్లీట మజ్జనమాడెనిదే, ముట్టులేని పన్నీట మజ్జనమాడెనిదే, వెట్టదీర నిలుదరును విసరరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే, సింగారాలు మీద మీద సేయరే చెలులు. బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి, జేఈఓ సదా భార్గవి, ఇతర అధికారులు పాల్గొన్నారు. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం తిరుమలలో శ్రీవారి పుష్పయాగానికి వినియోగించే పుష్పాల ఊరేగింపు అత్యంత కనుల పండుగగా జరిగింది. వర్ణమయ పుష్పాలను బుట్టల్లో నింపి మేళతాళాలు, మంగళ వాద్యాలు, పుష్పాల దాతలు, శ్రీవారి సేవకుల గోవిందనామ స్మరణల నడుమ పుష్పాల ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి, ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు, పుష్పదాతలు పాల్గొన్నారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. మార్నింగ్ 9 o'clock నుంచి స్వామివారికి ఉభయ దేవేరులతో స్నపన తిరుమంజనం ఆలయంలో చేయటం జరిగింది. పుష్పయాగంలో దాదాపు 17 రకాల పుష్పాలు మరియు లీవ్స్ అంటే పత్రాలు, తమిళనాడు నుంచి 4 టన్నుల పుష్పాలు పత్రాలు, కర్ణాటక నుంచి 2 టన్నులు, ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రం నుంచి 2 టన్నులు దాతలు స్వామివారి పుష్పయాగానికి ఈ పుష్పాలు పత్రాలు సమర్పించడం జరిగింది. పుష్పయాగం అనంతరం ఉద్యానవన విభాగం సూపరింటెండెంట్ శ్రీనివాసులను ఆలయ అధికారులు ఘనంగా సత్కరించారు. పవిత్ర కార్తీక మాసాన తిరుమల తిరుపతి దేవస్థానం విశ్వశాంతిని కోరుతూ తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం శ్రీ దక్షిణామూర్తి స్వామివారి హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని వేంచేపు చేసి పుష్పమాలలు, ఆభరణాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాద్యాల నడుమ హోమ కార్యక్రమాలను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం యాగశాలలోని ప్రధాన కలశాన్ని శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని శ్రీ దక్షిణామూర్తి స్వామివారి సన్నిధిలో స్వామివారి మూలమూర్తిపై ప్రోక్షణ చేశారు. తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతి దేవి పుష్పయాగ మహోత్సవాన్ని వైభవపేతంగా నిర్వహించారు.
పరమ పావన పవిత్రమైన కార్తీక మాసాన చందన చర్చితకు సుగంధభరితంగా నిర్వహించిన పుష్పయాగ మహోత్సవ వీక్షణంతో అశేష భక్తకోటి పులకించింది. అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిత్య కైంకర్యాలలో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారం నిమిత్తం పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ పద్మావతీదేవి ఆలయ ఆవరణలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపాన్ని రంగురంగుల పుష్ప తోరణాలతో చూడ చక్కగా అలంకరించారు. వేదికను అందంగా తీర్చిదిద్ది సర్వాంగ శోభితంగా అలంకార భూషితులైన అమ్మవారిని వెంచేపి చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద పండితుల చతుర్వేద పారాయణాల నడుమ పుష్పయాగ మహోత్సవం ఘనంగా జరిగింది. మరువం, దవనం, కదిరిపచ్చి, తులసి తదితర పత్రాలు, మల్లెలు, చండిజాజులు, పగడపు పూలు, సంపెంగ, రోజా తదితర పుష్పాలతో లోకపావని శ్రీ పద్మావతి అమ్మవారికి నిర్వహించిన పుష్పయాగం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. ఇక పుష్పయాగ మహోత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువు తీర్చిన అర్చకులు పాంచరాత్ర ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కలసారాధన తదితర క్రతువులతో నేత్రపర్వంగా అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం సహస్ర జలధారల నడుమ అమ్మకు స్నపనాభిషేకం మంగళకరంగా పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం మైదానంలో ఈ నెల 20వ తేదీ కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరగనుంది. ఏటా కార్తీక మాసంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో కార్తీక దీపోత్సవాలను నిర్వహిస్తుండటం విశేషం. ఈ క్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారి సౌజన్యంతో కార్తీక సోమవారాన జరగనున్న కార్తీక మాస దీపోత్సవ ఏర్పాట్లను ఆదివారం తిరుపతి జేఈఓ సదా భార్గవి అధికారులతో కలిసి పరిశీలించారు. దీపోత్సవంలో సుమారు 2000 మంది భక్తులు పాల్గొనేందుకు వీలుగా మైదానంలో చేపట్టిన ఏర్పాట్ల గురించి జేఈఓ సదా భార్గవి అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు. దీపోత్సవ ప్రాంగణంలో ప్రత్యేక వేదిక, లైటింగ్, ఇంజనీరింగ్ పనులను జేఈఓ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవ వివరాలను జేఈఓ సదా భార్గవి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్కు తెలియజేశారు. ఓం నమో వెంకటేశాయ. ఈ కార్తీక మాసాన్ని పునస్కరించుకొని అనేక చోట్ల అంటే దగ్గర 3 ప్రాంతాల్లో కార్తీక ఉత్సవాలని టీటీడీ జరపడానికి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా తిరుపతిలో మొదలు పెడుతూ వచ్చే సోమవారం రేపు 20వ తారీఖున తిరుపతిలో, 27 కర్నూలులో, అలాగే 11వ తారీఖున వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఆర్గనైజర్స్ని, ఇక్కడ ఉన్న కాంట్రాక్టర్లు వాళ్ళు అందరూ కూడా కలిపి ఈ కార్తీక దీపోత్సవాన్ని ఇక్కడ కండక్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. అలాగే దగ్గరగా 2000 పాసులు కూడా తయారు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా టీటీడీ ఎంప్లాయీస్ని, తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న డివోటీస్ని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ కార్తీక దీప మహోత్సవాలన్నిటిని కూడా మనం 2021 నుంచి చేయడం ప్రారంభించాము. దీంట్లో ముఖ్యంగా శివకేశవుల గురించి ప్రాముఖ్యత ఏంటిది, వారి యొక్క ఈ మాసానికి ఎటువంటి ఈ దీపానికి ఉన్న మహా ఉపయోగం ఏంటిది, ఎందుకు మహిళలు ఈ దీపోత్సవంలో పాల్గొనాలి అనే విధంగా నృత్య రూపకం కూడా చేయడం జరుగుతుంది. దాంతోపాటు వస్తున్న భక్తులందరికీ కూడా అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేయడము, పాసులతో సహా మన విజిలెన్స్ స్టాఫ్, తర్వాత ముఖ్యంగా మన సాంప్రదాయ దుస్తులతో వస్తున్న పిల్లలు ఎవరైతే ఈ సాంప్రదాయ కళాశాలలో చదువుకుంటున్నారో వాళ్ళని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు విష్ణు సహస్రనామాన్ని చాలా చక్కగా పాడతారు కాబట్టి వారికి కూడా ఒక 50 మందికి ఇక్కడ పిలిపించి స్టూడెంట్స్ని వారి ద్వారా విష్ణు సహస్రనాన్ని పాడించడం కూడా జరుగుతుంది. అట్లాగే మొత్తం కార్యక్రమం 6 నుంచి లైవ్ మొదలయ్యి 8 వరకు కూడా జరుగుతుంది ఈ కార్యక్రమము. కాబట్టి అందరూ కూడా టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళ ఫ్యామిలీస్, అలాగే ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న భక్తులందరూ కూడా ఇటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకొని స్వామివారి కృపా కటాక్షలను తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీ నుంచి 27వ తేదీ వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలోని తిరుమంగై ఆళ్వార్ సన్నిధి వద్ద
టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏకాంగులు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు దివ్య ప్రబంధ పఠనం జరిపి శాతుమర నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. మహాముక్తికారకం పవిత్ర కార్తీకం, శివుని అభిషేక దర్శనం, నామస్మరణం అనంత ఫలప్రదాయకం. కార్తీక మాసోత్సవాల్లో భాగంగా టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతిలోని ధ్యానారామంలో ఆదివారం శ్రీ ఉమామహేశ్వరునికి లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. ముందుగా అర్చకులు గణపతి పూజ, సంకల్ప ప్రార్థనలతో షోడశోపచార కైంకర్యాలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ రుద్రం, నమక చమక పారాయణాలతో, పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో నాగాభరణ అలంకార శోభితులైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి బిల్వార్చన నిర్వహించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి గ్రామోత్సవం ఘనంగా జరిగింది. స్కంద షష్ఠిని పురస్కరించుకుని అర్చకులు వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పసిడి శోభిత బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరణ చేసి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో ఊరేగుతూ కార్తికేయ స్వామి భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. హరోంహర స్మరణలు చేస్తూ భక్తులు అడుగడుగున శరవణ భవనికి హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఆకాశ దీపారాధన కార్యక్రమం భక్తిరసభరితంగా జరిగింది. కార్తీక మాసం ప్రారంభంలో ఆలయాలలో విశేషించి శివాలయాలలో ఆకాశ దీపం వెలిగించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద శ్రీ వాయులింగేశ్వరుని గర్భాలయ సన్నిధి నుండి తీసుకువచ్చిన అఖండ దీపజ్యోతికి అర్చకులు విశేషంగా ఆరాధనలను జరిపారు. అనంతరం సుముహూర్త సమయంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆకాశ దీపారాధన పూర్తి చేశారు. ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. ఇక కార్తీక మాసం షష్ఠి తిథిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో స్కంద షష్ఠి మహోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వళ్ళీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను ఆలయంలోని అలంకార మండపంలో చొప్పరంపై సకలాభరణ భూషితంగా సర్వ సుగంధ పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కొలువు తీర్చారు. విశేష ఆరాధనలతో హారతులు అందజేశారు. అనంతరం మేళతాళాలు, భక్తుల హరోహర నామస్మరణ నడుమ ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి కాళహస్తి పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు ఊరేగింపు నిర్వహించారు. అటువంటి వైభవములమన చేసిన దైవమిటువంటి యోగంబులిన్నియును చేసే. అటువంటి వైభవములమన చేసిన దైవమిటువంటి
కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రవణ నక్షత్రోత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను స్నానపీఠంపై వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, కలశారాధన క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు అందజేశారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు. సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. చిత్తూరు సంతపేటలోని శ్రీ సెల్వసుందర వినాయక స్వామివారి ఆలయంలో జీర్ణోద్ధరణ సందర్భంగా కుంభాభిషేక వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలోని యాగమండపంలో ప్రధాన కలశంతో పాటు ఉప కలశాలను ప్రతిష్ఠించి శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను నిర్వహించారు. అనంతరం నూతన విగ్రహాలకు పంచగవ్యాధివాసాలను జరిపారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. విజయ ప్రదాయక విఘ్న వినాయక నీ పదమే శరణు, నీ పదమే శరణు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే. ఇక ఇటు చిత్తూరు నగరం కటమంచిలోని శ్రీ బాలకామాక్షి సమేత కులందరేశ్వర స్వామివారి ఆలయంలో స్కంద షష్ఠి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉపాలయంలోని వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుడికి విశేష ఆరాధనలను నిర్వహించారు. అలాగే ఆలయ వీధుల్లో వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి మయూర వాహన సేవను కోలాహలంగా నిర్వహించారు. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. శక్తిధరా శివ శక్తిమయా తారకాంతకా త్వమేవ శరణం. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో పుష్పయాగ మహోత్సవం అద్భుతంగా జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని, గర్భాలయంలోని స్వామి అమ్మవార్లను వర్ణశోభిత సుగంధ పుష్పమాలలతో దివ్యాభరణ శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం స్వామి అమ్మవార్లకు షోడశోపచార కైంకర్యాలతో పుష్పయాగ క్రతువును పూర్తి చేసి ధూపదీప నివేదనలు, నీరాజనాలు అందజేశారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఏలం జంక్షన్ వద్ద కొలువైన శివాలయం హరహర మహాదేవ స్మరణలతో మారుమోగింది. కార్తీక మాసోత్సవాల సందర్భంగా పరమశివునికి నిర్వహించిన అభిషేక సేవ వీక్షణంతో భక్తులు తన్మయులయ్యారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, మంచిగంధం, విభూది తదితర ద్రవ్యాలతో స్వామివారికి అత్యంత వేడుకగా అభిషేకం చేశారు. తర్వాత వర్ణమయ పుష్పాలు, తులసి దళాల హారాలతో స్వామివారికి అలంకరణ చేసి లింగాష్టకాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. కడప ఆకుల వీధిలో నెలవైన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో రుద్రహోమం శాస్త్రోక్తంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా వెలిసిల్లుతున్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి వార్షికోత్సవాలను పురస్కరించుకుని లోక కళ్యాణాన్ని కోరుతూ రుద్రహోమం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి, శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారికి సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి బిల్వపత్రాలతో అర్చనలు జరిపి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలోని కళ్యాణ మండపంలో 25 హోమగుండాలను ఏర్పాటు చేసి అగ్ని ప్రతిష్ఠ, మహాగణపతి పూజలు జరిపి మహాలక్ష్మి, మహాసరస్వతీదేవి, ఆదిత్యాది నవగ్రహ హోమం, రుద్రహోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం సెంటర్ వద్ద కొలువైన శ్రీ గణేశుని ఆలయంలో ఆకాశ దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అర్చకులు గణనాథునికి
ప్రత్యేక పూజాధికారులు నిర్వహించిన తర్వాత ఆవరణలోని ధ్వజస్తంభం వద్ద ఆకాశదీపానికి పూజలు జరిపారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆకాశదీపాన్ని ధ్వజస్తంభంపైకి ఆరోహణ చేసి హారతులు సమర్పించారు. భక్తులు ఉమాసుతుని సన్నిధిలో కార్తీక దీపాలు వెలిగించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా గూడూరులో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పల్లకి ఉత్సవం కనుల పండుగ జరిగింది. మాసోత్సవాలలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వరునికి అర్చకులు సుగంధభరిత పుష్పాలు, బంగారు ఆభరణాలతో శోభాయమానంగా అలంకరణ చేసి పల్లకీపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. అనంతరం సహస్ర దీపాలంకరణ మండపంలో స్వామి అమ్మవార్లను ఊయలలో కొలువు తీర్చి ఛత్రచామర వింజామర సేవలను నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గోపూజోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వివిధ ప్రాంతాలలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గోవు మా తల్లికి అర్చకులు భక్తుల చేత పసుపు, కుంకుమ, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దాణా అందజేసి ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు సీతారామరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. విశాఖ మహానగరం శ్రీకృష్ణ చైతన్య మఠంలో కొలువైన శ్రీ సంపద వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. అర్చకులు కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపారు. తర్వాత స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, మంచిగంధం తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం స్వామివారికి బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, రజత కవచం, వర్ణశోభిత పుష్పాలు, తులసిమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి ఛత్రచామర వింజామర సేవలను జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. కార్తీక శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకోవడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ సందర్భంగా భక్తులు వివిధ ప్రాంతాలలో నాగదేవతను సేవించి నాగదోష నివారణార్థం ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు వీక్షిద్దాం. కడపలోని శ్రీ మాతా అంబాభవానీ ఆలయంలో నాగపంచమి వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. నాగదేవత ఉపాసకులైన మహిళలు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి పసుపు, కుంకుమలతో వల్మికానికి పూజలు చేశారు. తర్వాత చలివిడిని నైవేద్యంగా సమర్పించి మొక్కుకున్నారు. ఇక ఆలయ ఆవరణలో ఉన్న సంతోషిమాతకు కార్తీక మాసోత్సవాలను పురస్కరించుకుని గాజులతో అలంకరణ చేశారు. శ్రీ పద్మావతి దేవి అనకాపల్లి జిల్లా కేంద్రంలోని శ్రీ నాగదుర్గమ్మ ఆలయంలో నాగపంచమి పూజలు ఘనంగా జరిగాయి. అమ్మవారికి చక్కటి అలంకరణలు చేసి పూజలు చేశారు. నివేదన, హారతి సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తులు నాగదుర్గమ్మ తల్లిని సేవించి ఆలయ ఆవరణలో నాగశిల్లులకు పసుపు, కుంకుమలతో పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శివాలయంలో నాగపంచమిని వేడుకగా జరుపుకున్నారు. భక్తులు ఆలయ ఆవరణలోని నాగుల కట్టకు పసుపు, కుంకుమలతో ప్రత్యేక అర్చనలు చేశారు. తర్వాత చలివిడి ముద్ద, మొలకెత్తిన సజ్జలు, మధుర పదార్థాలను నాగదేవతకు నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే వినాయక స్వామి ఆలయ ఆవరణలోని నాగుల కట్టకు గ్రామం వెలుపల నాగులపుట్ట వద్ద మహిళలు ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.